అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు సంక్రాంతి పండుగ వస్తుందంటే మహిళలకు, చిన్న పిల్లలకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రంగురంగుల ముగ్గులు వేసుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు, పిండి వంటలు తినొచ్చు అని, పిల్లలకైతే పతంగులు గాలిపటాలు ఎగరవేయొచ్చు అన్న ఆనందం మనసులో ఉంటుంది. కానీ ఇంటి పెద్దలకు మాత్రం గుండెల్లో దడగా ఉంటుంది. పండుగ వస్తుందంటే విపరీతమైన ఖర్చులు కదా అన్న భయం మాత్రం మనసులో ఏ మూలనో ఉంటుంది. మరి మధ్యతరగతి కుటుంబీకులకైతే ఈ సంక్రాంతి నోములు పెట్టుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రేట్లతో పెరిగిపోయాయి. అలాంటి వాళ్లకు కొంచెం ఉపశమనం కలిగించే విధంగా ఈ 99 స్టోర్ వాళ్ళు 100 రూపాయలకే మనకు సంక్రాంతి నోములు అమ్ముతున్నారు. ఈ వీడియోలో 100 రూపాయలకు ఏమేం సంక్రాంతి నోములు వస్తాయో తెలుసుకుందాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు SVB 99 స్టోర్ గౌలిగూడ. అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ 2024. సో ఈ ఇయర్ అనేది అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఒక మంచి కంటెంట్ తోటి వచ్చాము. సంక్రాంతి రాబోతుంది. సో సంక్రాంతి నోములు అంటే 13 పీసెస్ నోములు. సో మీకు అందరికి తెలిసిందే. సో మన స్టోర్లో 99 నుంచి మొదలు పెడితే 150, 200, 250, 300, 350 రేంజ్ వరకు కూడా ఉంది. సో మీకు 99 కావాలంటే ఇటువైపు చూడండి, ఇలా స్టీల్ ఐటెంలో, ప్లాస్టిక్ ఐటెంలో కూడా ఉన్నాయి. అండ్ 150 ఐటెం కూడా మన దగ్గర ఉన్నది, ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ అని ఇలా. అండ్ ఇంకా మనకి స్టీల్ ఐటమ్ కావాలంటే కూడా ఇక్కడ స్టీల్ ఐటమ్ ఉంది. ప్రతి దాని మీద మనకి ప్రైస్ అనేది వేసింది. సో ఇక్కడ ఏదైతే వీడియోలో చెప్పామో అవే ప్రైజెస్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కాకండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి, చూడండి. మీకు అన్ని అవసరమయ్యే వస్తువులే ఉంటాయి ఇక్కడ నోములకి. సో మేడం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏ డబ్బా, ఏ ప్లేటు దేనికి నోముకోవాలనేది. చాలా ఎక్స్పీరియన్స్ మేడంకి. సో ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈసారి సోమవారం వస్తుంది కాబట్టి సోమవారంకి సంబంధించిన ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మీరు విజిట్ అయితే మాత్రం మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ అడ్రస్ వచ్చేసి ఇది గౌలిగూడ గురుద్వారా, అంటే ఇది మనకి కోటికి దగ్గరలో ఉంటుంది. మనము రావాలనుకుంటే మెట్రోలో OMC ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో దిగి రావచ్చు, లేదా కోటి మెడికల్ కాలేజ్ నుంచి కూడా రావచ్చు. ఇది గురుద్వారాకి డయాగనల్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ డబ్బాలు వచ్చేసి కుంకుమ డబ్బాల్లాగా పెట్టుకోవచ్చు. పాందానాల నోములో అంటే పాన్ డబ్బాల నోములో సున్నం కాసు వేసి కూడా పెట్టుకొని నోముకోవచ్చు. ఇక ఈ గిన్నెలు వచ్చేసి కుంకుమ గిన్నెలు, గంధం గిన్నెలు, పసుపు గిన్నెలు, అక్షంతల గిన్నెలు, తలంబ్రాల గిన్నెలు, ఇలా ఏ రకాలైనా కూడా పెట్టుకొని నోముకోవచ్చు. ఇంకా ఈ చిన్న డబ్బాలు అయితే ఒడిబియ్యంలో పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమ వేసి ఒడిబియ్యం సామాగ్రిలో వేసుకోవచ్చు. అంతేకాకుండా పూజా పెట్టెల డబ్బాల్లో కూడా పసుపు కుంకుమలు వేసి ఇలాంటి చిన్న డబ్బాలు వేసి కూడా నోముకోవచ్చు. ఇవి లంకె బిందెల నోములో పెట్టుకోవచ్చు, రావి ఆకు దీపాల నోములో కూడా పెట్టుకోవచ్చు, రాగి చెంబులుగా కూడా ఉపయోగించవచ్చు. ఇవి రేపల్లెవాడలో వాడుకునే చల్లకవ్వాలు చిన్నవిగా వస్తున్నాయి. ఇవి నైవేద్యం గిన్నెలుగా పెట్టొచ్చు. సంత్రా పండ్ల నోము కథ పెట్టాను కదా, ఈ సంత్రా పండ్ల నోముల్లో ఇందులో పాలు పోసి పెట్టుకొని నోముకోవచ్చు. ఇవి వచ్చేసి పంచపాళీల నోము, చాలా చిన్నవిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి పంచపాళీలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పెట్టి నోముకుంటారు. ఇవి కలశం చెంబుల నోములో ఇలాంటి కలశాలు పెట్టుకోవచ్చు. సత్యనారాయణ స్వామి పీటల నోములో కూడా ఇలాంటి కలశాలు పెట్టి నోముకుంటారు. ఇవి మాణిక్యాలు. పెళ్ళైన కొత్తలో మొదటి సంవత్సరం నోము ఇచ్చేటప్పుడు మంగళారతి ప్లేట్ల నోము పెడతారు కదా, అందులో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా పూజా పెట్టెల నోములు, ఇంకా విష్ణుకాంత నోములు, ఇలా చాలా రకాల నోముల్లో కూడా ఇలాంటి మాణిక్యాలు పెట్టుకుంటారు. ఇవి పూల బుట్టల నోములాగా పెట్టుకుంటారు. ఇవి పూజా పెట్టెల నోములో ఇలాంటి పూల బుట్టలు వేసి కూడా నోముకోవచ్చు. అంతేకాకుండా చిన్నవి ప్లాస్టిక్వి కొబ్బరికాయలు దొరుకుతాయి కదా, అవి కూడా ఇందులో పెట్టి పూజా బుట్టల నోము అని చెప్పేసి పూల బుట్టల నోము అని పెట్టుకుంటారు. ఇవి వచ్చేసి పెద్దవి మాణిక్యాలు. ఇవి కుంకుమ బరిణీల నోము, మనం ఆయిల్ క్యాన్లో వేస్తాం కదా అలాంటి స్పూన్లు ఇవి నోముకుంటే అందరికీ యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇవి చిన్న సైజు ప్లేట్లు. ఇలాంటి ప్లేట్లు పెట్టుకొని దేవతా విగ్రహాలు కానీ అచ్చులు కానీ పెట్టుకొని నోముకుంటే చాలా బాగుంటుంది. మనకు పూజా రూమ్లో ఇవి చాలా యూజ్ అవుతుంటాయి. ఫోర్కులు ఇలాంటివి 13 కూడా తీసుకొని నోముకొని అందరికీ పంచవచ్చు. ఇవి స్పూన్స్. ఇవి వచ్చేసి కార్తీక మాసపు జల్లీల నోములో ఇలాంటి జల్లీలు తీసుకొని 13 పెట్టుకొని నోముకొని అందరికీ పంచవచ్చు. ఇలాంటివి ప్లాస్టిక్వి బుట్టలు తీసుకొని కూరగాయల బుట్టల నోములాగా, పూల బుట్టల నోములాగా, మొలకల బుట్టల నోములాగా కూడా పెట్టుకొని నోముకుంటారు. చాలా బాగుంటాయి, అందరికీ యూజ్ అవుతాయి కూడా. ఇది పత్తి గుల్లల నోములో కూడా ఇవి పెట్టుకుంటారు. ఇంట్లో అయితే పత్తి పెట్టుకోవచ్చు, వెల్లిపాయలు వేసి పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని నోముకుంటారు. ఈ నోము అయితే 100 రూపాయలకు కూడా కాదు, 50 రూపాయలకే 13 పుస్తకాలు వస్తాయి. ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్లు. ఇవి 100 రూపాయలకు 200 ప్యాకెట్లు వస్తాయంట.
ఇది ప్లాస్టిక్ డబ్బాల నోము. తొక్కుల డబ్బాలు, పొడుల డబ్బాలు, చట్నీల డబ్బాలుగా కూడా నోముకోవచ్చు. ఇలాంటి ప్లేట్లు తీసుకొని పూలు వేసుకోవచ్చు, బిస్కెట్లు వేసి పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి పౌడర్ పఫ్లు, కుంకుమ పెట్టెల నోము నోముకుంటాం కదా, అందులో ఇలాంటి పఫ్లు పెట్టుకోవచ్చు. ఇవి చిన్నవి కైట్లు. ఇవి తప్పకుండా సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకోవాలంట, ఎందుకంటే దీన్ని సంక్రాంతి నోము అంటారు కదా, అందుకని ఇలా చెరకలు, ఆ పతంగులు ఇవి రెండు కూడా పెట్టి నోముకుంటారు. ఇవి వచ్చేసి చిట్టి గాజులు. ఈ చిట్టి గాజులు 3 రంగుల్లో ఉన్నాయి. ఒకటి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కూడా 3 బంచులు ఉంటాయి. ఒక్క బంచుకు వచ్చేసి 70 నుండి 80, 90 చిట్టి గాజులు ఉంటాయి. అలాంటివి 3 బంచులు వేశారట. ఇలా మనకు ఒకటే కాదు 2 రకాల నోములు కూడా పెట్టుకోవచ్చు ఇందులోపల. అంటే 100 రూపాయలకు దాదాపు 250, 260 చిట్టి గాజులు వస్తాయి. ఇవి తామర గింజలు 108 ఉన్నాయి. పసుపు కుంకుమ ప్యాకెట్లు ఈ విధంగా బుట్టలలో వచ్చాయి. ఇవి పసుబొట్టిచ్చి ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి. ఇంకా ఇవి వచ్చేసి నల్ల పూసలు, నానబియ్యం నల్ల పూసలు అయితే తప్పకుండా పెట్టుకుంటాం కదా, ఇవి కూడా ఇక్కడ 100 రూపీస్కే దొరుకుతాయి. ఇవి రుద్రాక్షలు, కైలాసగిరి నోములో ఇవి పెట్టుకుంటున్నాం కదా, ఇవి కూడా 100 రూపాయలకే. ఈ ప్యాకెట్లో చూడండి 3 రకాల నోములు ఉన్నాయి. ఒకటి శివలింగం అచ్చు ఉంది, బిల్వదళం అచ్చు ఉంది, ఒకదాంట్లో వినాయకుడు, శివలింగం, బిల్వదళం, త్రిశూలం, ఇలా అచ్చులు 3 రకాల నోములు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా 13 చొప్పున సెట్లు ఉన్నాయి. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నామంటే మనకు 3 రకాల నోములు కూడా ఉపయోగపడతాయి. 3 నోములు. ఇంకొక నోము వచ్చేసి శివలింగం అచ్చులు ఉన్నాయి, ఇవి 13 ఉన్నాయి. ఇంకా శివస్తోత్ర పారాయణ పుస్తకాలు ఉంటాయి కదా, ఇవి కూడా 13 ఇలా సెట్ చేసి అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియోలో మొత్తం కూడా 99 రూపాయలు, అంటే 100 రూపాయలకే సంక్రాంతి నోములు. ఇలాంటి సంక్రాంతి నోములు కూడా పెట్టుకొని మనం అన్ని రకాల సంక్రాంతి నోములు నోముకోవచ్చు. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్టోర్కు కనుక వెళ్ళి నోములు తీసుకుంటే కనుక ఏం నోములు తీసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో